దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 105వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకము చేసుకోవలను. ప్రతి వారి జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఉన్నాడు. వాటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినములలో అనేక మంది మనుషులు దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యాలు తలంచక జీవితాలకు అనవసరమైనవి, నిష్ప్రయోజనమైన వాటిని జ్ఞాపకం చేసుకొనొచ్చు బాధపడుతూ ఉంటారు. అయితే ప్రభుని వెంబడిస్తున్న మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నారు కనుక వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పితరులైన ఇశ్రాయేలుల జీవితాలలో దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఉన్నారు. అవన్నీ కూడా జ్ఞాపకము చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు జ్ఞాపకం చేసుకోనకుండా మరిచిపోయి ఉన్నారు. మనం అలాగే ఉండకుండా దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మనకి ఎంతో ఆశీర్వాదం కలిగిస్తుంది. మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలుగుతాము, మనం ఇంకా ఆయన మీద ఆధారపడగలుగుతాము. ప్రతి అవసరతలో, ప్రతి అక్కర్లో ఆయన పాదాల చెంతకి వెళ్ళి ఆయనకి మొరపెట్టగలిగే అనుభవంలో ఇంకా మనం చేరుతాము. మనము కృతజ్ఞత కలిగిన వారమై దేవుని కొరకు బ్రతకగలుగుతాము. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కనుక మన బ్రతుకు దినములన్నిట దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొనుదురుగాక. ఆమేన్, ఆమేన్.